Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 188. విశ్వ, సౌమ్య మెడలో 3 ముళ్ళు వేసిన వెంటనే అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించడంతో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇద్దరు అతిథులందరికీ నమస్కారం చేయడంతో అందరూ లేచి అక్షింతలు వేసి కొంతమంది గిఫ్ట్లు ఇవ్వడానికి, మరికొంతమంది భోజనాలు చేయడానికి వెళ్ళిపోయారు. ఈలోపు వీళ్ళు 7 అడుగులు వేయడం, తలంబ్రాలు పోసుకోవడం, సన్నికలు తొక్కడం, రంగురంగుల థర్మాకోల్ బాల్స్‌తో ఆడుకోవడం చేస్తూ ఉండడంతో పిల్ల బ్యాచ్, పెద్ద బ్యాచ్ మొత్తం ఎంకరేజ్ చేస్తూ ఆ పక్కనే కూర్చున్నారు. విశ్వ చెల్లెలు విశ్వ పక్కన, ఆ పక్కన కర్ణ, సౌమ్య పక్కన దక్ష, ఆమె తమ్ముడు అందరూ కూర్చుని ఎంకరేజ్ చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు చూసి నవ్వుకుంటూ ఉన్నారు. సౌమ్య బావ మీద మనమే గెలవాలి. ఇదిగో అని మొత్తం ఎత్తి బావ మీద గుమ్మరించు అంటూ థర్మాకోల్ బాల్స్ ఉన్న పెద్ద పళ్ళెం చెల్లెలు చేతికివ్వడంతో, లేదురా మనమే గెలవాలి. ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ. తను గెలిచిందనుకో నీ కాపురంలో డామినేషన్ మొత్తం నీ భార్యదుంటుంది. నా కాపురంలో మీ వదిన డామినేషన్ ఉన్నట్టు అన్నాడు కర్ణ. ఏంటి నేను మిమ్మల్ని డామినేట్ చేస్తున్నానా? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు అని దక్ష కోపంగా అనగానే, నిజమే, నేను చెప్పిన మాట నువ్వు వింటున్నావా? నువ్వు చెప్పిన మాట నేను వింటున్నానా అన్నాడు. ఆ విషయంలో డౌట్ లేదు బావా, మా అక్క చెప్పిన మాటే నువ్వు వింటున్నావు అని దక్ష తమ్ముడు చెప్పగానే కోపంగా తమ్ముడు వైపు చూడగా వసుంధర వాళ్ళు పగలబడి నవ్వేస్తే, అయితే సౌమ్య మాట కూడా విశ్వ వినాల్సిందే, కానివ్వు కానీ అని దక్ష ఎంకరేజ్ చేస్తోంది. అలా వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తుంటే ఇద్దరు ఆడుకున్న తర్వాత మిగిలిన వాళ్ళు కూడా భోజనాలు చేసి వెళ్ళిపోవడంతో సరే సరే కానివ్వండి, లేట్ అయింది, భోజనాలు చేసి ఇంటికి వెళ్ళాలి, అప్పగింతల పని కూడా ఉంది కదా అని చెప్పింది బామ్మ. ఇక అందరూ భోజనాలు చేయడానికి వెళ్ళిపోయి భోజనాలు చేసిన తర్వాత ఫంక్షన్ హాల్ బయటకొచ్చి మహాలక్ష్మి, భాస్కర్ సౌమ్య చేతుల్ని పురంధర ఆమె భర్త చేతుల్లో పెట్టి, నాకు తెలిసినంత వరకు నా కూతురు ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయలేదు. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు, పుట్టింట్లో కాస్త అల్లరి చేయడం ఉంటుందే గాని ఎవరిని నొప్పించే మనస్తత్వం కాదు. జాగ్రత్తగా చూసుకోండి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత విశ్వ చేతుల్లో కూడా పెట్టి, ఇక తల్లివైనా, తండ్రివైనా, అన్నవి అయినా, అక్కవి అయినా, స్నేహితుడివైనా కూడా అన్నీ నువ్వే బాబు. నా కూతుర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకో అనగానే, మీరేమీ బాధపడకండి అత్తయ్య, మావయ్య, నేను సౌమ్యని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరెప్పుడు కావాలంటే అప్పుడు తనకి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అని చెప్పాడు విశ్వ. మహాలక్ష్మి, భాస్కర్ ఏడుస్తూ ఉంటే, అమ్మా ఇదేమైనా మొదటిసారి అప్పగింతలనుకున్నావా? నన్ను కూడా ఇలాగే అప్పగించారు కదా! ఎందుకింత ఏడుస్తున్నారు? అనగానే, నువ్వు మాకు కళ్ళ ముందే ఉంటావు తల్లి. మీ నాన్నగారు, మీ మామయ్య గారి దగ్గర పని చేస్తారు. అందరం ఒక కుటుంబంలాగా కలిసిపోయాం. నీ చెల్లెలు అలా కాదు కదా!
ఊరు దాటి కాదు, ఏకంగా దేశం దాటి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఇంకెప్పటికి ఎదురు పడుతుందో కూడా తెలీదు. అందుకే బెంగ ఎక్కువగా ఉందని బాధపడ్డారు వాళ్ళు. అత్తగారి మాటలకి కర్ణ తమ్ముడి వైపు చూసి, ఒరేయ్! అక్కడ చేసుకునే జాబ్ ఏదో ఇక్కడే చేసుకోవచ్చు కదరా! అందరికి దగ్గరగా ఉంటావు. ఇన్ని రోజులు పిన్ని, బాబాయ్ అటు వాళ్ళ అత్తగారింటికి, ఇటు పుట్టింటికి దూరం అయిపోయారు. నువ్వైనా ఇక్కడ ఉండొచ్చు కదా! ఏజ్ పెరిగేసరికి పిన్ని, బాబాయ్ కూడా ఇక్కడికొస్తారు అని అన్నాడు కర్ణ. అలాగే అన్నయ్య. నేనక్కడికెళ్ళి ఒకసారి మాట్లాడి కొంచెం టైం పడుతుందా? లేకపోతే వెంటనే రావచ్చా తెలుసుకొని వెంటనే సౌమ్యని తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాను అనగానే, చూడండి అత్తయ్య, మీ అల్లుడు మీ కూతుర్ని తీసుకొని మీ కళ్ళ ముందుకొస్తాను అంటున్నాడు అని చెప్పాడు కర్ణ. అదేంట్రా ముందు వెనుక ఆలోచించకుండా అలా మాటిప్పించేశావని పురంధర కర్ణ వైపు చూడ్డంతో, పిన్ని నాకు తెలుసు. అక్కడైతే వాడికి సాలరీ ఎక్కువ. పైగా గ్రీన్ కార్డ్ వస్తుంది. కానీ పుట్టిన ఊరికి ప్రేమ ఆప్యాయతలకి వాడు దూరంగా ఉంటున్నాడు. అది బావుంటుందా? అని అడిగాడు. ఆవిడ ఏమీ మాట్లాడకపోవడంతో, మీ జీవితం అయిపోయింది పిన్ని. వాళ్ళ జీవితాలు ఇప్పుడే మొదలవుతుంది. అదెక్కడో వేరే దేశంలో వాళ్ళ వాళ్ళ మధ్యలో కాకుండా మొదలవ్వడం అవసరమా? వాళ్ళకి మీరు, మీకు వాళ్ళు తప్ప మరొక ఇద్దరు బంధువుల్ని అక్కడ చూడగలుగుతారా? వీడియో కాల్‌లో తప్పితే అని అడిగాడు. ఆవిడేం మాట్లాడలేకపోవడంతో, వాడు చెప్పింది కూడా నిజమే కదా! అటు మా అమ్మ వాళ్ళకి, ఇటు మీ అక్క వాళ్ళకి దూరమై మనం తలుచుకొని బాధపడుతూనే ఉంటాం అప్పుడప్పుడు. వీళ్ళిద్దరికి ఎందుకు ఆ బాధ కలగాలి? విశ్వ సంగతి వదిలేయి. సౌమ్య పుట్టినప్పటి నుంచి అందరి ఆలనా పాలనలో పెరిగిన అమ్మాయి. అంత దూరం వెళ్లి ఎలా ఉండగలుగుతుంది చెప్పు అన్నాడు పురంధర భర్త. పైగా మన పిల్లలు మన సంరక్షణలో పద్ధతిగా పెరిగినా, వాళ్ళకి పుట్టే పిల్లలు ఎలా పెరుగుతారో మనకి తెలియదు కదా! అదే ఇక్కడ పెరిగితే ప్రేమ, ఆప్యాయతల మధ్యలో మంచి, చెడు తెలుసుకొని పెరుగుతారు. నేను కూడా ఎప్పటినుంచో ఆస్తులు మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసుకొని ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. అది ఈ రకంగా జరుగుతుందంటే మంచిదే కదా! అని ఆయన చెప్పాడు. మీరందరూ ఓకే అంటే నాకు కూడా ప్రాబ్లమ్ లేదని ఆవిడ అనగానే, హమ్మయ్య! ఇక్కడి నుంచి అత్తాకోడలికి ఎక్కడ డిఫరెన్సెస్ మొదలవుతాయోనని టెన్షన్ పడ్డాను. పర్లేదు. మా చెల్లెలు త్వరగానే కరిగిపోయిందని చెప్పింది వసుంధర. మా అత్తయ్య మీలాగా ఉంటేనే నేను మా అత్తయ్యతో ఉంటానని సౌమ్య ఏడుపు రాగం అందుకోవడంతో, దక్ష కంగారు పడి అలా మాట్లాడకూడదు అని చెప్తుంది. తప్పే ఉందమ్మా. మీ చిన్నత్తయ్య సీరియస్ ఫేస్ చూసి ఒక్కొక్కసారి నాకే భయం వేస్తుంది. అలాంటిది ఇప్పుడే కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న నీ చెల్లెలు భయపడడంలో తప్పే ఉంది. విశ్వ వాళ్ళ నాన్నగారు అనగానే భర్త వైపు కోపంగా చూసింది పురంధర. దాంతో అందరూ నవ్వుకున్నారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై.